వైద్య సేవలు అందించిన తర్వాత చూపు కోల్పోయానని బొబ్బాది అమ్మాజీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాతేరు గ్రామానికి చెందిన అమ్మాజీని కుటుంబ సభ్యులు గత నెలలో రాజమండ్రి దేవీచౌక్ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చారు. కంటి చూపు మెరుగుపడటానికి వైద్య సేవల కోసం వీరు విచ్చేయడం జరిగింది. కంటిలో శుక్లాలు తొలగిస్తే చూపు కనిపిస్తుంది, పెద్ద ఖర్చు కూడా కాదు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందవచ్చునని ఆసుపత్రి వారు నమ్మబలికారు. నవంబర్ 11వ తేదీన చికిత్స చేశారు. అప్పటి నుంచి ముందు ఉన్న చూపు కూడా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతూ సోమవారం సాయంత్రం ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. నిరవధికంగా మంగళవారం ఉదయం వరకు కూడా 18 గంటల పైగా నిరసన వ్యక్తం చేశారు. రెండో రోజు నిరసన దీక్షా శిబిరానికి పోలీసులు చేరుకున్నారు. శిబిరాన్ని తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అక్కడ అసలు ఏం జరిగింది, బాధితులు ఏం చెప్తున్నారో మనం కూడా ఒకసారి విందాం. సీసీ కెమెరాలో నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు కళ్ళు మసగా కనపడుతుంది సార్, వెనకని కనపడుతుంది, కొద్దిగా కనపడుతుంది, మరి కూడా ఎక్కువ కనపడదు. అది కూడా మసకే అమ్మ చూడండి, మీరు కనపడరు ఎవరో కూడా. అందుకోసం అయితే మొత్తం పోయిందండి. నాకు దీనికి న్యాయం చేయండి. చెప్పలేదు జరగలేదని అడుగుతుందండి.